హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏప్రిల్ 20th కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇండియాలో తొలి 3D సెమీ కండక్టర్ యూనిట్ను ఇన్ఫో వ్యాలీలో ఏ రాష్ట్రం ఏర్పాటు చేయనుంది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి ఒడిస్సా అండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం పెట్టుబడి సుమారు 1943.5 కోట్లండి. ఉత్పత్తి సామర్థ్యం ఎంతంటే సంవత్సరానికి 50 మిలియన్ యూనిట్లు మరియు 70,000 గ్లాస్ ప్యానెల్స్ అండి. వాణిజ్య ప్రారంభం ఎప్పుడు జరుగుతుందంటే ఆగస్ట్ 2028లో ప్రారంభం అవుతుందండి. పూర్తి స్థాయి కార్యకలాపాలు 2030గా లక్ష్యంగా పెట్టుకున్నారండి. ఒడిశా ఇప్పుడు కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్ మరియు 3D గ్లాస్ ప్యాకేజింగ్ యూనిట్ రెండూ ఉన్న ఏకైక రాష్ట్రం అండి. సో గుర్తుంచుకోవాలి. మన క్వశ్చన్ ఏంటండి, ఇండియాలో తొలి 3D సెమీకండక్టర్ యూనిట్ను ఇన్ఫో వ్యాలీలో ఏ రాష్ట్రం ఏర్పాటు చేయనుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒడిశా అండి. అయితే ఈ ప్రాజెక్ట్ మొత్తం పెట్టుబడి ఎంత అండి? సుమారు 1943.5 కోట్లండి. అయితే దీని ఉత్పత్తి సామర్థ్యం ఏంటంటే సంవత్సరానికి 50 మిలియన్ యూనిట్లు మరియు 70,000 గ్లాస్ ప్యానెల్స్ అండి. అయితే ఈ వాణిజ్యం ఎప్పుడు ప్రారంభం కానుంది అంటే ఆగస్ట్ 2028లో ప్రారంభం అవుతుందండి. అయితే పూర్తి స్థాయి కార్యకలాపాలు మాత్రం 2030గా లక్ష్యంగా పెట్టుకుందండి. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే ఒడిశా రాష్ట్రం అనేది ఇప్పుడు కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్ మరియు 3D గ్లాస్ ప్యాకేజింగ్ యూనిట్ ఉన్న ఏకైక రాష్ట్రం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, శ్రీలంకను సందర్శించిన తొలి భారత ఉపరాష్ట్రపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సిపి రాధాకృష్ణన్ గారండి. ఈ పర్యటన ఏప్రిల్ 19 నుంచి 20 మధ్య జరిగిందండి. ఇండియన్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఫేజ్ 3 ప్రధాన దృష్టి అండి అతను వెళ్ళడానికి కారణం. నొవారా ఎలియా ఇండియన్ ఒరిజిన్ తమిళ సముదాయానికి ఇళ్లను అందజేశారండి ఇందులో. సో మన క్వశ్చన్ ఏంటండి, శ్రీలంకను సందర్శించిన తొలి ఉపరాష్ట్రపతి ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సిపి రాధాకృష్ణన్ గారండి. ఎప్పుడు జరిగింది ఈ పర్యటన అంటే ఏప్రిల్ 19 నుంచి 20 మధ్య జరిగిందండి. అయితే ఎందుకోసం అంటే ఇండియన్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఫేజ్ 3 ప్రధాన దృష్టి సారించారండి. నొవార్ ఏరియాలో ఇండియన్ ఆరిజిన్ తమిళ సముదాయానికి ఇళ్లను అందజేశారండి అక్కడ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా స్పేస్ న్యూక్లియర్ పవర్ కార్యక్రమం లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి అండి, అంతరిక్షంలో మరియు చంద్రుడిపై అణు రియాక్టర్లు ఏర్పాటు చేయడం అండి. ఇది నాసా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్తో కలిసి చేపట్టిన కార్యక్రమం అండి. లక్ష్యం ఏంటంటే చంద్రునిపై శాశ్వత మానవ ఉనికిని ప్రారంభించడం అండి. అంగారక గ్రహం తెలుసు కదండి, మార్స్కు భవిష్యత్ సిబ్బంది మిషన్లను సులభతరం చేయడం అండి. అలాగే సౌర మరియు రసాయన శక్తి పరిమితులను అధిగమించడం అండి. ఇవి ప్రధాన లక్ష్యాలండి. సో మన క్వశ్చన్ ఏంటంటే అమెరికా స్పేస్ న్యూక్లియర్ పవర్ కార్యక్రమం లక్ష్యం ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అంతరిక్షంలో మరియు చంద్రుడిపై అణు రియాక్టర్లు ఏర్పాటు చేయడం అండి. అయితే ఈ నాసా ఎవరెవరితో కలిపి ఈ ప్రోగ్రాం చేపట్టింది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్తో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారండి. ముఖ్య లక్ష్యం ఏంటంటే చంద్రునిపై శాశ్వత మానవ ఉనికిని ప్రారంభించడం, అంగారక గ్రహంకు భవిష్యత్ సిబ్బంది మిషన్లను సులభతరం చేయడం, అలాగే సౌర మరియు రసాయన శక్తి పరిమితులను అధిగమించడం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026గా ఎవరు కిరీటం పొందారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సాధ్వి సతీష్ సైల్ అండి. సాధ్వి సతీష్ సైల్ గోవాకు చెందినవారండి. సో గుర్తుంచుకోవాలి. ఈ కార్యక్రమం భువనేశ్వర్ తెలుసు కదండి, ఒడిశా స్టేట్ జరిగిందండి. ఇది 61వ ఎడిషన్ అండి. అయితే ఈమె 2027లో జరిగే 74వ మిస్ వరల్డ్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తుందండి. ఓకేనా? సో గుర్తుంచుకోవాలి. మన క్వశ్చన్ ఏంటంటే ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026గా కిరీటం ఎవరు పొందారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సాధ్వి సతీష్ సైల్ అండి. అయితే ఈమె గోవాకు చెందినదండి. ఈ కార్యక్రమం ఎక్కడ జరిగిందంటే ఒడిశా స్టేట్లోని భువనేశ్వర్లో జరిగింది. ఎన్నవ ఎడిషన్ అంటే 61వ ఎడిషన్. అయితే తర్వాత 2027లో జరిగే 74వ మిస్ వరల్డ్లో భారతదేశానికి తరపున ప్రాతినిధ్యం వహిస్తుందండి ఈమె. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క కొత్త బంగ్లాదేశ్ హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి దినేష్ త్రివేది అండి. దినేష్ త్రివేది మాజీ కేంద్ర మంత్రి మరియు సీనియర్ బీజేపీ నాయకుడండి. ప్రణయ్ వర్మ స్థానంలో నియమితులయ్యారండి. ప్రణయ్ వర్మ యూరోపియన్ యూనియన్ మరియు బెల్జియంకు అంబాసిడర్గా బదిలీ అయ్యారండి. అయితే 2011-12లో కేంద్ర రైల్వే మంత్రిగా ఈయన పనిచేశారండి మన దినేష్ త్రివేది గారు. వెస్ట్ బెంగాల్లోని బరాక్పూర్ నుండి ఎంపీగా ఉన్నారండి.
అప్పుడు. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటంటే, భారతదేశం యొక్క కొత్త బంగ్లాదేశ్ హై కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు అంటే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి దినేష్ త్రివేది అండి. ఎవరండి ఈయన అంటే, మాజీ కేంద్ర మంత్రి అండి. ఎప్పుడు 2011, 12లో కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారండి. అప్పుడు వెస్ట్ బెంగాల్‌లోని బరాక్‌పూర్ నుండి ఎంపీగా ఉన్నారండి. అయితే ఎవరి ప్లేస్‌ని రీప్లేస్ చేశారు అంటే, ప్రణయ్ వర్మ స్థానంలో నియమితులయ్యారండి. మరి ఈ ప్రణయ్ వర్మ ఎక్కడికి వెళ్లారు అంటే, యూరోపియన్ యూనియన్ మరియు బెల్జియంకు అంబాసిడర్‌గా బదిలీ అయ్యారండి. ఓకేనా? అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. క్వెషన్ ఏ విధంగానైనా అడగొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశాన్ని సందర్శించి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసిన దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లీ జే మ్యూజ్ అండి. ఇది గత 8 సంవత్సరాల్లో దక్షిణ కొరియా అధ్యక్షుడి మొదటి భారత్ పర్యటన అండి. వాణిజ్యం, సాంకేతికత, భద్రత రంగాల్లో సహకారం పెంపు మరియు ద్వైపాక్ష వాణిజ్య లక్ష్యం 2030 నాటికి $50 బిలియన్ కుదుర్చుకున్నారండి. సో, మన క్వెషన్ ఏంటంటే, భారతదేశాన్ని సందర్శించి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసిన దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లీ జే మ్యూజ్ అండి. అయితే ఇది గత 8 సంవత్సరాల్లో దక్షిణ కొరియా అధ్యక్షుడి మొదటి భారత పర్యటన అండి. అయితే ఈ పర్యటన ముఖ్య లక్ష్యాలేంటంటే వాణిజ్యం, సాంకేతికత, భద్రతా రంగాల్లో సహకారం పెంపు, అలాగే ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం ఎంత పెట్టుకున్నారండి? 2030 నాటికి $50 బిలియన్ పెట్టుకున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ 2026 ఎవరు అందుకున్నారు? ఆప్షన్ సి డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు అండి. ఈ అవార్డ్ ఆర్ఐసీఏఆర్ఈఏ అంటే రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు నూజివీడు సీడ్స్ లిమిటెడ్ ద్వారా ప్రదానం చేయబడుతుందండి. అలాగే ముఖ్య వివరాలు కొంచెం చూసుకుంటే ఇది 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారండి. అయితే బహుమతులు చూసుకుంటే గోల్డ్ మెడల్, సిటేషన్, 2,00,000 నగదు బహుమతి ఉంటుందండి. ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఆహార భద్రత మరియు జాతీయ వ్యవసాయంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలను గౌరవించడం అండి. సో, మన క్వెషన్ ఏంటంటే ఎక్కడండి? హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ 2026 ఎవరు అందుకున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు అండి. అయితే ఇది ఎవరు ప్రదానం చేయబడుతుంది అంటే ఆర్ఐసీఏఆర్ఈఏ అంటే రిటైర్డ్ ఐసీఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు న్యూజివీడ్ సీడ్స్ లిమిటెడ్ ద్వారా ప్రదానం చేయబడుతుందండి. అయితే ఇది 2 సంవత్సరాలకు ఒకసారి అవార్డు ఇస్తారండి. బహుమతులు ఏమి ఇస్తారంటే ఒక గోల్డ్ మెడల్, సిటేషన్ మరియు 2,00,000 నగదు బహుమతి ఉంటుందండి. ఈ అవార్డు ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఆహార భద్రత మరియు జాతీయ వ్యవసాయంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలను గౌరవించడం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశం యొక్క కొత్త ఏఐ టూల్ అభయ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ ఆన్‌లైన్ మోసాల నుండి వినియోగదారులను రక్షించడం అండి. సో, గుర్తుంచుకోవాలి అభయ్. ఆ పేరు కూడా గుర్తుంచుకోవాలండి ఏఐ టూల్. ఈ టూల్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిందండి. తెలుసు కదా! సీబీఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. ఏప్రిల్ 20, 2026న భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? సూర్యకాంత్ ప్రారంభించారండి. 22వ డీపీ కోహ్లీ మెమోరియల్ లెక్చర్ సందర్భంగా ప్రారంభించారు. దీని ప్రధాన విధానం ఏంటంటే లీగల్ నోటీసుల నిజ స్వరూపాన్ని ధృవీకరించడం ద్వారా మోసాలను నివారించడం అండి. సో, మన క్వెషన్ ఏంటంటే భారతదేశం యొక్క కొత్త ఏఐ టూల్ ఏంటండి పేరు? అభయ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆన్‌లైన్ మోసాల నుండి వినియోగదారులను రక్షించడం అండి. అయితే ఈ ఏఐ టూల్ అభయ్‌ని ఎవరు ప్రారంభించారు అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండి. అయితే ఎవరి చేత ప్రారంభించబడింది అంటే ఏప్రిల్ 20, 2026న భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? సూర్యకాంత్ చేత ప్రారంభించారండి. ఇది 22వ డీపీ కోహ్లీ మెమోరియల్ లెక్చర్ సందర్భంగా ప్రారంభించారు. ప్రధాన విధానం ఏంటంటే లీగల్ నోటీసుల నిజ స్వరూపాన్ని ధృవీకరించడం ద్వారా మోసాలను నివారించడం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. రీయూజ్ చేసిన న్యూ గ్లెన్ బోస్టన్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బ్లూ ఆరిజిన్ అండి. న్యూ గ్లెన్ ఒక భారీ ఉపగ్రహ ప్రయోగ వాహనం అండి. సో, గుర్తుంచుకోవాలి. రీయూజబిలిటీ ద్వారా అంతరిక్ష మిషన్ ఖర్చులు తగ్గుతాయండి. రీయూజ్ చేసిన బూస్టర్ పేరు నెవర్ టెల్ మీ ది ఆడ్స్ అండి. సో, గుర్తుంచుకోవాలి ఈ 2. అయితే ముఖ్య అంశం ఏంటంటే ఆన్ బోర్డ్ ఉపగ్రహం లక్ష్య కక్ష చేరడంలో విఫలమైందండి. మిశ్రమ ఫలితాలు వచ్చాయండి ఈ రిజల్ట్. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే రీయూజ్ చేసిన న్యూ గ్లెన్ బూస్టర్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన సంస్థ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బ్లూ ఆరిజిన్ అండి. ఏంటండి ఈ న్యూ గ్లెన్ అంటే ఒక భారీ ఉపగ్రహ ప్రయోగ
వాహనం అండి అది. అయితే ఈ రీయూజబిలిటీ ద్వారా అంతరిక్ష మిషన్ ఖర్చులు తగ్గుతాయండి. రీయూజ్ చేసిన బూస్టర్ పేరేంటంటే 'నెవర్ టెల్ మీ ది ఆడ్స్' అండి. అయితే ఇందులో చెప్పుకోవాల్సింది ఇప్పుడేంటంటే ఆన్ బోర్డ్ ఉపగ్రహం లక్ష్య కక్ష చేరడంలో విఫలమైందండి. మిశ్రమ ఫలితాలొచ్చాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన 'విశ్వసూత్ర' కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. భారతీయ నేయర్లకు ప్రపంచ స్థాయిలో ప్రోత్సహించడం అండి. ఈ కార్యక్రమం ఎన్ఐఎఫ్‌టి అంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీతో కలిసి అభివృద్ధి చేయబడిందండి. థీమ్ ఏంటంటే 'వేవ్స్ ఆఫ్ ఇండియా ఫర్ ది వరల్డ్' అండి. ప్రారంభ స్థలం భువనేశ్వర్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో చేశారండి ఇది. మనం ముందు క్వెషన్ మాట్లాడుకున్నాం గదా! దీని గురించి. సో, మన క్వెషన్ ఏంటంటే ఏదండి? టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పేరేంటండి? 'విశ్వసూత్ర' కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే భారతీయ నేయర్లకు ప్రపంచ స్థాయిలో ప్రోత్సహించడం అండి. ఈ కార్యక్రమం ఎవరి ద్వారా అభివృద్ధి చేయబడిందంటే ఎన్ఐఎఫ్‌టి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీతో కలిసి అభివృద్ధి చేయబడిందండి. థీమ్ ఏంటంటే 'వీవ్స్ ఆఫ్ ఇండియా ఫర్ ది వరల్డ్' అండి. ఎక్కడ జరిగింది దీనిది ప్రారంభ స్థలం అంటే భువనేశ్వర్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో ఇది జరిగిందండి. మనం దాని గురించి కూడా ముందు క్వెషన్‌లో మాట్లాడుకున్నాం. మీకు ఆల్రెడీ గుర్తే ఉండి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఏ రాష్ట్రంలో స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఏప్రిల్ 2026లో క్యూఆర్ కోడ్ ఆధారిత రియల్ టైమ్ ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. గుజరాత్ అండి. ఈ క్యూఆర్ కోడ్‌లు ఏసీ మరియు వాల్వో బస్సుల్లో సీట్ల వెనక భాగంలో మరియు సాధారణ బస్సుల్లో కనీసం ఒక చోట అమర్చబడ్డాయండి. ప్రయాణికుల శుభ్రత, సమయపాలన, సిబ్బంది ప్రవర్తన వంటి అంశాలను ట్రేక్ చేయగలరండి. ఫోటోలు కూడా అప్‌లోడ్ చేయగలరు. మార్చి 2026లో 1202 స్పందనలు నమోదయ్యాయండి. సగటు రేటింగ్ 5లో 4.5గా ఉందండి. భద్రత అత్యధిక రేటింగ్ పొందిందండి. సో, మన క్వెషన్ ఏంటంటే ఏ రాష్ట్రంలో స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఏప్రిల్ 2026లో క్యూఆర్ కోడ్ ఆధారిత రియల్ టైమ్ ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను ప్రవేశపెట్టింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. గుజరాత్ అండి. ఈ క్యూఆర్ కోడ్‌లు ఎక్కడ అమర్చబడ్డాయండి? ఏసీ మరియు వాల్వో బస్సుల్లో సీట్ల వెనక భాగంలో మరియు సాధారణ బస్సుల్లో కనీసం ఒక చోట అమర్చబడ్డాయండి. ప్రయాణికుల భద్రత, సమయపాలన, సిబ్బంది ప్రవర్తన వంటి అంశాలను రేట్ చేయగలరండి ఇందులో. ఫోటోలను కూడా అప్‌లోడ్ చేయగలరు. అయితే మార్చి 2026లో చూసుకుంటే 1202 స్పందనలు నమోదయ్యాయండి. రేటింగ్ ఎలా ఉందంటే 5కు 4.5గా ఉందండి. భద్రతా విషయంలో అత్యధిక రేటింగ్ పొందిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. మీకు ఆన్సర్ గుర్తుంటే కింద కామెంట్‌లలో చెప్పండి. భారతదేశం యొక్క కొత్త బంగ్లాదేశ్ హై కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్‌ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.